సంక్రాంతి లాంటి పెద్ద పండుగలకు హైదరాబాద్ నుండి సొంతూళ్లకు వెళ్లే సమయంలో ఇక్కడి నివాసాల్లో దొంగలు తమ చేతి వాటాను చూపిస్తున్న విషయం తెలిసిందే. సొంతూళ్లకు పండుగల కోసం వెళ్లిన వారి ఇళ్లే లక్ష్యంగా తాళం వేసిన ఇళ్లలో దొంగలు రెచ్చిపోతున్నారు. బంగారం, నగలు, డబ్బు దోచేస్తుంటారు. ఈ నేపథ్యంలో పండుగలకు సొంతూళ్లకు వెళ్లే నగర ప్రజలకు పోలీసులు పలు సూచనలు చేస్తారు. అయితే తాజాగా సంక్రాంతి పండుగకు వెళ్లిన ఓ ఇంటి యజమాని తన ఇంటి తలుపునకు ఒక నోటు రాసిపెట్టి వెళ్లాడు. అది కూడా దొంగలను ఉద్దేశించి కావడం గమనార్హం. తాము సంక్రాంతి ఊరెళ్తున్నామని, తమ ఇంట్లో ఏమీ లేవని దొంగలకు చెప్పాడు. అనవసరంగా దొంగతనానికి వచ్చి ప్రయాస పడవద్దని సూచించాడు. మేము సంక్రాంతికి ఊరికి పోతున్నాం, డబ్బు నగలు తీసుకుని వెళ్తున్నాం, మా ఇంటికి రాకండి, ఇట్లు మీ శ్రేయోభిలాషి అని పేపర్ పై రాసి డోర్ కు అంటించారు సదరు యజమాని. అయితే ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దొంగలకు ఇలాంటి నోటు రాసిన యజమాని వ్యవహారంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. దాదాపు సగం నగర జనాభా వెళ్లిన నేపథ్యంలో పోలీసులు కూడా రాత్రి సమయంలో గట్టి పహారా కాస్తున్నారు. దొంగలు పెద్ద ఎత్తున దోపిడీలకు పాల్పడే అవకాశం ఉండటంతో పోలీసులు అన్ని ప్రాంతాల్లో నిఘా పెట్టారు. అంతరాష్ట్ర దొంగల ముఠాలు ఏమైనా రంగంలోకి దిగాయా అనే దానిపై దృష్టి సారించారు. దోపిడీ దొంగల పని పట్టేందుకు నగర పోలీసులు కూడా అన్ని విధాలుగా సిద్ధమయ్యారు.